బాలీవుడ్ లో గత వారం విడుదలైన మూవీ టోటల్ ధమాల్ 8 రోజుల్లో 100 కోట్ల రూపాయల వసూళ్లు అందుకొని అందర్నీ సర్ప్రైజ్ చేసింది ఈ మూవీ. కామెడీతో ఈ రేంజ్ లో ఆడుతోంది. కథలో కొత్తదనం లేకపోయినా కేవలం నవ్వుల వల్ల ఆడింది F2. వెంకటేష్ హీరోగా నటించిన F2 సంక్రాంతికి విడుదలై ఏకంగా 80 కోట్ల రూపాయల వసూళ్లు అందుకుంది. ఇదొక సంచలన విజయం. ఇప్పుడు బాలీవుడ్లో కూడా F2 లాంటి సినిమా వచ్చింది. గత వారం విడుదలైన టోటల్ ధమాల్ కూడా అంతే. అజయ్ దేవగన్, అనిల్ కపూర్, మాధురి దీక్షిత్ వంటి సీనియర్ హీరోలు నటించిన టోటల్ ధమాల్ 8 రోజుల్లో 100 కోట్ల రూపాయల వసూళ్లు అందుకొని అందరినీ సర్ప్రైజ్ చేసింది. ధమాల్లో హీరో అంటూ ఎవరూ లేరు. అజయ్ దేవగన్ సహా అందరివి కామెడీ పాత్రలే. అజయ్ దేవగన్, అర్షద్ వార్సీ, రితేష్ దేశ్ముఖ్, అనిల్ కపూర్, మాధురి దీక్షిత్, జావేద్ జాఫ్రీ, జానీ లీవర్, సంజయ్ మిశ్రా అందరికీ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అందరివి కామెడీ రోల్సే. సిల్లీ కథతో రూపొందింది కానీ కామెడీ బాగుందట. అందుకే ఈ సినిమా 100 కోట్ల క్లబ్లో తరం దర్శకుడు ఇంద్రకుమార్ తీసిన ఈ మూవీ ఒకప్పుడు ఈవీవి సత్యనారాయణ తీసిన ఆలీబాబా 40 దొంగల తరహాలో సాగే ఫన్ మూవీ. సింహాలను, పులులను కూడా కామెడీకి వాడేశారు ఈ మూవీలో. ప్రస్తుతం లైమ్లైట్లోని సోనాక్షి ఐటమ్ సాంగ్ చేసింది. పెద్ద అంచనాలు లేకుండా సర్ప్రైజింగ్గా F2 ఎంత పెద్ద హిట్ అయిందో బాలీవుడ్లో టోటల్ ధమాల్ అంతే రేంజ్లో బ్లాక్ బాస్టర్.